ఆధ్వర్యంలో గద్దరన్న అవార్డ్స్ అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచి విచ్చేసిన కళాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా కళాభివందనాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ గద్దరన్న యాదులు, గద్దరన్న పాటలను, గద్దరన్న ఉనికిని, గద్దరన్న శక్తిని, గద్దరన్న చేసినటువంటి త్యాగాలను గుర్తు చేస్తూ ఇవాళ ఆట పాటలతో ధూమ్ధామ్ కార్యక్రమం శ్రీనివాస గార్డెన్ లో ఇక కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతా ఉన్నాయి. కాబట్టి మరి అమరవీరులకు మరి నివాళులు అర్పిస్తూ ఈ నుంచి ర్యాలీ స్టార్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా కొద్దిసేపట్లో మన నాయకులు కూడా విచ్చేస్తా ఉన్నారు. ప్రొఫెసర్ కాసిం సార్ గారు, వరంగల్ శ్రీనంద గారు, అంతర్పుల నాగరాజు గారు, అదేవిధంగా నేర్నాల కిషోరు, అదేవిధంగా ముఖ్యంగా గద్దరన్న బిడ్డ అయినటువంటి మరి ఆ వెన్నెలెక్క కూడా చరిత్రల గురించి మాట్లాడడం, గద్దరన్న లేకపోతే పాట లేదు, పాట లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన బాడీలోకి 6 తుపాకీ తూటాలు వెళ్లినా సరే జీవిత కాలం పాటు తూటాని వెన్నులో మోసినటువంటి కళాకారుడు, ప్రజా కళాకారుడు, ప్రజా కళా కమాండరు, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న. మరి గద్దరన్న మరణించి 1 సంవత్సర కాలమైంది. గద్దరన్న బతుకున్నప్పుడు ప్రజల్ని కదిలించిండు. అట్లాగే గద్దరన్న చనిపోయిన తర్వాత కూడా కళాకారుల గుండెల్లో సజీవంగా బతికే ఉన్నాడు. మీ పాటనై వస్తున్నానమ్మో అని చెప్పినటువంటి గద్దరన్న ఇవాళ గిద్దరాం నరసన్న రూపంలో ఇవాళ తొర్రూరు గడ్డ మీద ఒక గిద్దె గణం ఏర్పాటు